తెలంగాణ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. టెండర్ల గడువును పొడిగింపును 5గురు వ్యాపారులు సవాల్ చేశారు. అటు ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఆ మద్యం టెండర్లను హైకోర్టు మొత్తం కూడా అయితే ఈ రోజు విచారణకు వచ్చింది. హైకోర్టులో మద్యం అయిన ఎక్సైజ్ శాఖ అయితే లైసెన్స్ టెండర్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 18వ తేదీన నిర్ణయించిన అది అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 23గా అయితే నిర్ణయించారు. ఈ మార్పును డీసీ బంద్ కారణమయ్యింది. ఆ ప్రభుత్వం వాదనలు కూడా వినిపించింది. ముందే దరఖాస్తు చేసిన వారు ఈ పొడిగింపుతో తమ అవకాశాలు కూడా తగ్గిపోతాయని కూడా వాళ్ళు వాదిస్తూ వచ్చారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ విధానం కారణంగా 5గురు వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయాన్ని అయితే మొత్తం ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా వివరాలు అడిగింది. 2 వర్గాలకు సూచించింది. సంపూర్ణంగా ప్రాథమికంగా షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగించాలి, లేదా మొత్తం ప్రక్రియను కూడా నిలిపివేయాలి కదా, ఎలా చేశారు అంటూ కూడా అడగడం జరిగింది. అప్పటి దశలో దరఖాస్తుల సంఖ్య తగ్గుదల గురించి ఉందని, ఈసారి వేలల్లో నుండి 100కే లాగా అప్లికేషన్స్ వస్తున్న విధంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు పెరిగి 2 లక్షల నుండి 3 లక్షల వరకు పెరిగిందని కూడా చెప్పారు. గత రౌండ్ లో సుమారుగా 1.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి ఇప్పటికే 89,000 మాత్రమే వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ వాదనల ప్రకారం బ్యాంకింగ్, రవాణా, వాణిజ్య సేవల బంద్ కారణంగా కొన్ని జిల్లాలో దరఖాస్తులు ఆలస్యమయ్యాయని, అందుకే పొడిగింపు ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ కమిషనర్లు విజ్ఞప్తి చేశారంటూ కూడా పేర్కోవడం జరిగింది. అటు విధంగా వ్యాపారస్తులు వాదిస్తున్న ఆ ముఖ్యమైన పాయింట్లు కూడా చూసుకుంటే, ముందే దరఖాస్తు చేసుకున్న వారు ఖర్చు చేసిన సమయం అయితే మొత్తం టోటల్ గా కూడా కృషి ఈ మార్పు వల్ల తగ్గే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు. పొడిగింపు కారణంగా కొత్త అభ్యర్థులు ప్రవేశించి పోటీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. టెండర్ ప్రక్రియ ఆధారంగా అయితే ఈ విధంగా చేయడం మొత్తంలో కూడా మేము కూడా దీనికి ఇబ్బందులు పడతాము, ముందే అయితే టెండర్లు వేసేసి వస్తాయని ఆశతో ఉన్న వాళ్ళకందరికీ కూడా నిరాశ కలుగుతుందంటూ కూడా వేశారు. కాబట్టి ఈ తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.